హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము CISF నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా CISFలో ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ డ్రైవింగ్ పోస్ట్ అనేది ఈక్వలెంట్ టు కానిస్టేబుల్ పోస్టుతో సమానంగా ఉంటుంది. ఈ పోస్టులకు మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి February 3 నుంచి అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి March 4 లోపల అయితే మనము ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు వచ్చేసి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. వీరికి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,100 లోపల అయితే దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా రిటన్ ఎగ్జామినేషన్, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా వీరిని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇందులో మనకు 2 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి డ్రైవర్ డైరెక్ట్ పోస్ట్ వచ్చేసి 845 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో అదేవిధంగా డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్ కి సంబంధించి 279 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం 1124 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో నిర్వహించే రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి OMR షీట్లో ఎగ్జామినేషన్ పేపర్ అనేది హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 21 నుంచి 27 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 10th పాస్ సర్టిఫికేట్తో పాటుగా వీరికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా వీరికి 3 years ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి జనరల్, EWS, SC మరియు OBC వాళ్ళకు వచ్చేసి హైట్ 167 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి మినిమం 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా కలర్ బ్లైండ్నెస్ కానీ ఐసైట్ కానీ ఉండకూడదు. మనకి ఇక్కడ CISF సంబంధించి సౌత్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ మరియు EWS, OBC వాళ్ళకి 100 రూపీస్ అయితే ఉంటుంది. అదేవిధంగా SC, ST వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది అయితే ఉండదు. ఈ పోస్టులకి March 4 లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే వీరికి రన్నింగ్ వచ్చేసి 800 మీటర్స్ అయితే ఉంటుంది. 3 minutes 15 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 11 feet, హై జంప్ వచ్చేసి 3 feet 6 inches అయితే ఉంటుంది. డ్రైవింగ్ సంబంధించిన ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఇందులో లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి 50 మార్క్స్ అయితే ఉంటాయి. ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్ అయితే రావాలి. అదేవిధంగా హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి 50 మార్క్స్ అయితే ఉంటాయి. ఇందులో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ 25 మార్క్స్ అయితే రావాలి. దీంతో పాటుగా వీరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది టెస్ట్ కూడా నిర్వహిస్తారు. అంటే మోటార్ రిపేర్కి సంబంధించి కొన్ని టెస్ట్లు అయితే నిర్వహిస్తారు. దీనికి సంబంధించి 30 మార్క్స్ అయితే ఉంటాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 15 మార్క్స్ అయితే రావాలి. నార్మల్ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో మ్యాక్సిమం వచ్చేసి 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయితే మనకి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అయితే నిర్వహిస్తారు. ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లలో ఉంటుంది. ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పర్సంటేజ్ వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్, EWS, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 35% అయితే రావాలి. అదేవిధంగా SC, ST, OBC వాళ్ళకి 33% వస్తే వీరికి క్వాలిఫై అయితే అవుతారు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నట్లంటే ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.